తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని యూనివర్సిటీలలో అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ బేసిక్గా పనిచేసేటటువంటి ఉద్యోగులంతా కూడా ఆందోళన బాట పట్టారు. తమకు రాష్ట్ర ప్రభుత్వం తీరని అన్యాయం చేస్తుందంటూ కూడా వారంతా ఆందోళన దిగారు. ప్రస్తుతం పాలమూరు యూనివర్సిటీలో కూడా అదే తరహాలో పూర్తిగా కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులంతా కూడా ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి. ఈరోజు పాలమూరు యూనివర్సిటీ సైతం బంద్కు పిలుపునిచ్చి వారంతా కూడా నిరసన వ్యక్తం చేస్తున్నారు. అసలు వారికి ఎలాంటి నష్టం జరుగుతుంది, వారు ఎందుకు ఈరోజు ఆందోళన బాట పట్టాల్సి వచ్చింది, వారి మాటలను తెలుసుకుందాం. సో చెప్పండి, అసలు ఏంటి మీకు సమస్య ఏంటి? గతంలో మీకు ప్రభుత్వాలు ఎటువంటి హామీలు ఇచ్చాయి? ఈరోజు మీరు ఆందోళన చేపట్టడానికి గల ప్రధాన కారణం ఏంటి? రాష్ట్ర వ్యాప్తంగా 12 యూనివర్సిటీలో దాదాపు 1490 మంది కాంట్రాక్ట్ లెక్చరర్స్ ఉన్నారు. వీరందరూ కూడా తక్కువ జీతానికి పనిచేస్తూ గత 20 ఏళ్ళ నుంచి తన యొక్క టీచింగ్ తర్వాత ఇతర అడ్మినిస్ట్రేషన్ పదవుల్లో కొనసాగుతున్నారు. అయితే మేము గత 5 years నుంచి మా యొక్క ఉద్యమాన్ని తీవ్రంగా చేస్తున్నాము. ఎందుకంటే మాకు కనీసం డిఏ హెచ్ఆర్ఏ 3% ఇంక్రిమెంట్ ఇవ్వాలని మేము నిరసన వ్యక్తం చేశాం. అందులో భాగంగానే నిన్న మధ్యాహ్నం చెలో హయ్యర్ ఎడ్యుకేషన్ అనేది తలపెట్టాము. దానిలో భాగంగా సుమారు 700 మంది అధ్యాపకులు నిరసన వ్యక్తం చేస్తున్న సందర్భంలో అక్రమంగా పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా 10 స్టేషన్లలో కూడా మహిళా అధ్యాపకులను చూడకుండా ఈవినింగ్ వరకు వాళ్ళని ఉంచడం జరిగింది. దాని నిరసనంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మేము యూనివర్సిటీలు అన్ని కూడా బంద్ చేసి తలపెట్టాము. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం కళ్ళు తెరిచి మా యొక్క ఈ యొక్క రెగ్యులరైజేషన్ ప్రాసెస్ను త్వరితగతిన పూర్తి చేస్తారని మేము కోరుతున్నాం. మీరు చెప్పండి, ఎన్నేళ్లుగా ఇక్కడ ఉద్యోగ పనిచేస్తున్నారు? ఇప్పుడు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఎట్లా? యూనివర్సిటీ 2008 నుంచి ఎస్టాబ్లిష్ అయింది. అప్పటి నుంచి కూడా ఒప్పంద అధ్యాపకులు చాలా ఏళ్ళుగా పనిచేస్తా ఉన్నాము. స్టార్టింగ్లో ఒక 6 మందితో పర్మనెంట్ ఫ్యాకల్టీ ఉంటే మేము దాదాపు 60 మంది ఉన్నాము. ప్రస్తుతం పర్మనెంట్ ఫ్యాకల్టీ కేవలం 18 మంది ఉన్నాము. కాంట్రాక్ట్ అధ్యాపకులము 93 మంది ఉన్నాం. మేము సెట్ నెట్ పిహెచ్డి అర్హతలు ఉన్నాయి. తర్వాత ప్రభుత్వాన్ని మేము ఎన్ని మార్లు విన్నవించినప్పటికీ సానుకూలంగా ఉందన్నారు. ఉన్న పలంగా జీవో నెంబర్ 21 తీసుకొచ్చి మమ్మల్ని మాకు ఉరితాడు బిగించడానికి ప్రభుత్వం సిద్ధమైంది. మమ్మల్ని మేము మా సమస్యని విన్నవించుకోవడానికి చలో హైయర్ ఎడ్యుకేషన్ కార్యక్రమం పెట్టితే నిన్న అకారణంగా మా సంఘ నాయకులని ఎక్కడికెక్కడే అరెస్ట్ చేయడం జరిగింది. మహిళలని చూడకుండా ఒక తీవ్రవాదులను ట్రీట్ చేసినట్టు మహిళల్ని మహిళా పోలీసులు తీసుకెళ్లాలని కనీస ఇంగిత జ్ఞానం లేకుండా ఏది మేల్ పోలీసులు మహిళల్ని ఏది లాగి వ్యాన్లో వేయడం అనేది చాలా శోచనీయం, బాధాకరం. ఇలాంటి సంఘటనలు పునరావృతమైతే వాస్తవానికి రేవంత్ రెడ్డి గారే మమ్మల్ని రెచ్చగొడతా ఉన్నారు. మా సమస్యను పరిష్కరించకుండా మా కంట్లో కారం కొట్టడానికి ఆయన ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం మేల్కొని మా సమస్యను పరిష్కరించి మేము, ఎందుకంటే జేఎల్ డిఎల్ కంటే యూనివర్సిటీలో పనిచేసే అధ్యాపకులకి అర్హతలు ఎక్కువగా ఉంటాయి. ఏది సమాజానికి విజ్ఞాన కేంద్రాలుగా విశ్వవిద్యాలయాలు ఉంటాయి. ఆ విశ్వవిద్యాలయాన్ని నమ్ముకొని 20-30 ఏళ్ళుగా పనిచేస్తున్న మమ్మల్ని క్రమబద్ధీకరించకుండా జీవో నెంబర్ 21 తీసుకొచ్చి మొండిగా ముందుకెళ్తే మేము ఎంత దూరమైన వెళ్ళి ఆందోళన తీవ్రతరం చేస్తామని ఈ సందర్భంగా మీ ద్వారా ప్రభుత్వానికి హెచ్చరిస్తా ఉన్నాం. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో కూడా మీ డిమాండ్ ని వినిపించినటువంటి పరిస్థితి, ఎన్నికల మేనిఫెస్టోలో కావచ్చు, ఎన్నికల సందర్భంలో కాంగ్రెస్ ప్రభుత్వం మీకు ఏదైనా ఉద్యోగ భద్రత మీద కావచ్చు, రెగ్యులరైజేషన్ మీద ఎటువంటి హామీ ఏమైనా ఇచ్చిందా? ఎస్, గత ప్రభుత్వం జేఎల్ డిఎల్ పాలిటెక్నిక్ చేసినప్పటికీ మాలోని ఆశలు చిగురించినాయి. వాస్తవానికి ఈ వ్యవస్థలోకి మేము కోరుకున్న వ్యవస్థ కాదు, ప్రభుత్వమే తీసుకొచ్చిన వ్యవస్థ కాంట్రాక్ట్ వ్యవస్థ. ఆ రోజునే నోటిఫికేషన్ ఇచ్చింటే ఈ రోజు మేమందరం కూడా పర్మనెంట్ అయ్యి మా ఉద్యోగ జీవితాలు, మా ఆర్థిక జీవితాలు చాలా బాగుండేవి. ఈ రోజు మా వచ్చే అరకొర జీతాలు మా పిల్లల్ని కూడా చదివించే పరిస్థితులు ఉన్నాయి. గత ప్రభుత్వం దృష్టికి మేము తీసుకెళ్ళినప్పటికీ ఎన్నికల కోడ్ అని, ఆ కోడ్, ఈ కోడ్ అని అన్ని మమ్మల్ని కాలయాపన చేసి మభ్యపెట్టి మా నోట్లో మట్టి కొట్టారు. ఈ ప్రభుత్వం ప్రజాప్రభుత్వం వస్తుందని మేము అందరం ఆశించినాము. ఈ ప్రజాప్రభుత్వం కూడా ఎన్నికల మేనిఫెస్టోలో చాలా స్పష్టంగా యూనివర్సిటీ ఎంప్లాయీస్, యూనివర్సిటీ కాంట్రాక్ట్ టీచర్స్ షుడ్ బి రెగ్యులరైజ్డ్ విత్ అన్కండిషనల్ అని పెట్టిండు. ఈ రోజు చూస్తే మేము ప్రభుత్వం వస్తుంది, మా ఆశలు నెరవేర్చని చూస్తే తీరా జీవో నెంబర్ 21 తీసుకొచ్చి మమ్మల్ని సాగనంపడానికి సిద్ధమవుతా ఉన్నది. ఈ 10 రోజుల్లో వాళ్ళు నోటిఫికేషన్కి వెళ్ళడానికి కూడా సిద్ధమని మాకు సమాచారం ఉంది. తక్షణమే మీ ప్రయత్నాలు మానుకొని మమ్మల్ని మినహాయించిన తర్వాత, మేము ఉండేది ఒక 1100 మంది ఉన్నాము, మమ్మల్ని మినహాయించి మిగిలిన పోస్టుకి మేము నోటిఫికేషన్కి వెళ్ళడానికి మాకేమీ అలాంటి అభ్యంతరం లేదు. కానీ మమ్మల్ని విస్మరిస్తే మాత్రం తీవ్ర పరిణామాలు ఉంటాయని ఈ సందర్భంగా తెలియజేస్తాం. మీరు చెప్పండి, అసలు జీవో నెంబర్ 21 వల్ల మీకు కలిగేటటువంటి ఇబ్బందులు? విశ్వవిద్యాలయం అంటేనే విజ్ఞాన కేంద్రం. విజ్ఞాన కేంద్రాలను విధ్వంసం చేయడమే జీవో 21 యొక్క ఉద్దేశం. ఈ యూనివర్సిటీ పుట్టినప్పటి నుంచి, ప్రధానంగా పాలమూరు యూనివర్సిటీ పుట్టినప్పటి నుంచి మేము ఇక్కడ పనిచేస్తున్నాం, బాగా పనిచేస్తున్నాము. బోధనతో పాటు వివిధ అదనపు బాధ్యతలు కూడా నిర్వహిస్తున్నాం. సింపుల్గా చెప్పాలంటే రిజిస్ట్రారు, వీసీ పదవులు తప్ప మిగతా అన్ని పదవులలో మేము పనిచేస్తూ ఉన్నాం.
పదవులు అంటే బాధ్యతలు. ఎందుకు పనిచేస్తున్నామంటే విశ్వవిద్యాలయాలు బాగుండాలా, అందులో మేము ఉండాలా అనేది మా కాన్సెప్ట్. అంటే 15-16 సంవత్సరాల నుండి పనిచేస్తున్నాడు ఈ యూనివర్సిటీ. ఇప్పుడు అప్పుడు ఎట్లుండే, గొంగళిపురిలా ఉండే. ఇప్పుడు అందమైన రంగురంగుల సీతాకోక చిలుకలాగా అద్భుతమైన భవనాలు కోర్సులతో వచ్చిందంటే దానికి మా శ్రమ, మా స్వెట్ అండ్ బ్లడ్ ఉంది. అటువంటిప్పుడు మేము ఏమనుకుంటాము, ప్రభుత్వాలు మమ్మల్ని పరిగణలోకి తీసుకుంటున్నాం. మేము ఏ రెగ్యులర్ టీచర్ కంటే తక్కువ అర్హత లేవు, అందరికీ సమానంగా ఉన్నాయి, మేము అత్యున్నతమైన విద్యావంతులము, ఈ తెలంగాణ సమాజానికి ఉద్యమం బాట నేర్పినాము, తెలంగాణ ఏర్పాటులో క్రియాశీలక పాత్ర పోషించినాము. ఇప్పుడు నోటిఫికేషన్స్ రావాలి, ఉద్యోగులు శాశ్వత పర్మనెంట్ ప్రొఫెసర్లు రావాలి, మేము కాదనం. మరి ఎన్నో ఏళ్ళ నుంచి పనిచేస్తున్నటువంటి మా పరిస్థితి ఏంది? ఫస్ట్ మమ్మల్ని రెగ్యులర్ చేసిన తర్వాతనే మీరు నోటిఫికేషన్ పోండి, ఇంకా ఖాళీలు ఉంటాయి, నోటిఫికేషన్ పోండి, మేము కానట్లేము. విశ్వవిద్యాలయం బలోపేతం కావాలి. విశ్వవిద్యాలయం బలోపేతం కావాలంటే మేము బలహీనపడితేనే కాదు కదా బలోపేతం. మీరు బలపడాలి, విశ్వవిద్యాలయం బలపడాలి. అందుకోసం ఏంటంటే మా కుటుంబాలు చాలా సీనియర్ ఉన్నారు, చాలామంది రిటైర్ అయినాడు, కొంతమంది చచ్చిపోయినారు, కొంతమంది బాధ భరించలేక వివిధ రకాల్లో మారిపోయినారు. అటువంటి వ్యవస్థ నుంచి అధ్యాపకులు బాగుంటే విద్యార్థులు బాగుంటారు. ఇప్పుడు దుర్మార్గం ఏంటంటే జనరల్గా విద్యార్థి మిత్రులు ఏం చేస్తారు, తమ హక్కుల కోసం బంధువులు బైకట్లు వేస్తారు. కానీ అధ్యాపకులే విశ్వవిద్యాలయాలను బంద్ చేయడం అనేది ఎంత దుర్మార్గమైన శోచనీయమైన సంఘటన. ఇది భారతదేశ చరిత్రలో ప్రప్రథమ విషాదకరమైన చరిత్ర. ఇట్లా రావాలని మేము కోరుకోలే. కానీ అయినా కూడా మా సమస్యకు స్పందించి మా పిల్లల లాంటి వాళ్ళంతా కూడా, మా విద్యార్థి మిత్రులంతా కూడా మాకు సంఘీభావం ప్రకటిస్తూ మా వెంట ఉన్నారు. ఇదే అన్ని రాష్ట్రంలో అన్ని విశ్వవిద్యాలయాల్లో ఇదే సంఘటన జరుగుతూ ఉంది. గౌరవ ముఖ్యమంత్రి గారు ఏమనుకున్నామంటే, పాలమూరు బిడ్డ రాష్ట్రానికి నాయకుడు, నేత అయినాడు, ముఖ్యమంత్రి అయినారు. ప్రధానంగా ఈ వెనుకబడ్డ తరగతుల పిల్లలు ఎక్కువ వస్తారు, విశ్వవిద్యాలయాలు బలోపేతం చేస్తున్నారు, మాట కూడా ఇచ్చినారు. కానీ చివరికి ఉన్న ఫలంగా నోటిఫికేషన్ ఇవ్వాలని చెప్పేసి జీవో నెంబర్ 21 విడుదల చేసినారు. మేము దాన్ని తీవ్రంగా ముక్త కంఠంతో వ్యతిరేకిస్తున్నాము, తిరస్కరిస్తున్నాము. మమ్మల్ని రెగ్యులైజ్ చేయండి, తర్వాత నోటిఫికేషన్కి వెళ్ళండి. ఇది మా విశ్వవిద్యాలయంలో ఉన్న అధ్యాపకుల సమస్య, బాధ్యతలు. దాదాపుగా 15 ఏళ్ల నుంచి కూడా ఇదే విశ్వవిద్యాలయంలో విధులు నిర్వహిస్తున్నట్టుగా చెప్పుకొస్తున్నారు. మీతో పాటు కాంట్రాక్ట్ బేసిక్గా ఎంతమంది ఉద్యోగులు విధులు నిర్వహిస్తున్నారు? ఇప్పుడు కనుక ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం వల్ల మీ పరిస్థితి ఏమవుతుంది? యూనివర్సిటీ పుట్టినప్పుడు 8 మంది రెగ్యులర్ టీచర్లు, మేము 40 మందిమి. ఇప్పుడు రెగ్యులర్ టీచర్లు 18 మంది, మేము 93 మందిమి. అయితే గతంలో కూడా నోటిఫికేషన్లు వచ్చినాయి. నోటిఫికేషన్లు వచ్చినప్పుడు ఇక్కడ అన్ని అర్హతలు గల అధ్యాపకులను కాదని ఇతర ప్రాంతాల నుంచి తీసుకొచ్చి పెట్టినారు. అటువంటిప్పుడు ఏమైనాయి, మా దగ్గర పనిచేసేటువంటి అధ్యాపకులంతా కూడా చెట్టుకొకడు పుట్టకొడుగా మారిపోయినారు. వాళ్ళంతా కూడా ఉద్యోగాలు లేక తిరుగుతూ ఉన్నారు. ఇప్పుడు నోటిఫికేషన్ వస్తే 15 సంవత్సరాల తర్వాత నోటిఫికేషన్ వస్తున్నప్పుడు చాలామందికి ఆశలు ఉంటాయి. వీసీల మీద వారి సార్లు ఏమంటారు, మిమ్మల్ని మేము రక్షిస్తామంటారు. అప్పుడు ఎక్కడెక్కడి నుంచో పెద్ద పెద్ద ప్రెజర్లు వస్తాయి, ఎవరెవరో వచ్చి ఇక్కడ జాయిన్ అయిపోతారు. మాకు మాత్రము నోటిఫికేషన్ వస్తే మాకు ఉద్యోగాలు కరువు అయిపోతాయి, ఉద్యోగాల నుంచి బయటికి వెళ్ళిపోతాము. ఫిష్ అవుట్ ఆఫ్ ద వాటర్, నీళ్ళ నుంచి చేపను బయటికి వేస్తే ఏమవుతుంది, మా పరిస్థితి అట్లయితుంది. మా జీవితాలు మొత్తం దుర్భరమైపోతాయి, కోల్పోతాయి, రోడ్లు ఎక్కాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అటువంటి పరిస్థితి తీసుకురావద్దని గౌరవ ముఖ్యమంత్రి గారికి, ప్రజాప్రభుత్వానికి, ఈ రాష్ట్ర సమాజానికి, పౌర సమాజానికి మేము విన్నవించుకుంటున్నాం. ఇది గత దశాబ్దాల కాలంగా కూడా ఇక్కడే విధులు నిర్వహిస్తున్నటువంటి తమను పూర్తిగా ఇప్పుడు జీవో నెంబర్ 21 పేరిట పొమ్మనలేక పొగ పెడుతున్నారు. కాబట్టి ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే నిర్ణయాన్ని తీసుకుంటుందో ఆ నిర్ణయాన్ని వెంబడి ఉపసంహరించుకోవాలి. మాకు ఉద్యోగ భద్రతతో పాటు మా డిమాండ్లన్నింటినీ కూడా పరిష్కరించిన తర్వాతనే జీవో నెంబర్ 21 కావచ్చు ఇతరత్ర ముందడుగు వేయాలంటూ కూడా ఇక్కడ ఉన్నటువంటి పాలమూరు యూనివర్సిటీకి సంబంధించినటువంటి అధ్యాపకులంతా చెప్పుకొస్తున్నటువంటి పరిస్థితి. కెమెరా నర్సింగ్ రెడ్డితో మణికంఠ, RTV, పాలమూరు యూనివర్సిటీ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.